స్నేహ, ఎంతసేపు అలా ఎదురు చూస్తూ కూర్చుంటావు? భోంచేయమ్మా. ఆయన రానివ్వమ్మా. ఇంకా రాలేదా? వస్తాడు. అయినా ఇద్దరు కలిసిగా వెళ్లారు. నిన్నొదిలేసి ఎక్కడికెళ్ళాడు? ఎవరో స్నేహితుడు కలిశాడంట. నన్ను వెళ్ళమని తను ఉండిపోయాడు. ఎంత స్నేహితుడైతే మాత్రం ఒంటరిగా నిన్నెలా పంపాడు? సరే, నాయుడు బాబు రాగానే త్వరగా తినేసి పడుకోండి, పొద్దుపోయింది. అమ్మా, చాలా టయర్డ్గా ఉంది. బంగారు తల్లి, ఇంత బాగా చేసావే. అడుగు అడుగు. స్నేహ, ఇంకా నువ్వు పడుకోలేదా? ఏ, నిద్రపోతాననుకున్నారా? అంటే బాగా ఆలస్యమైంది కదా అని. ఎంత ఆలస్యమైనా మీకోసం ఎదురు చూడ్డం నా బాధ్యత. రెస్టారెంట్లో ఆ పని చేయలేకపోయాను. ఇంటికొచ్చి చేస్తున్నాను. సారీ స్నేహ, అది నేను స్నేహితుడితో మాటలో పడి. నాకు తెలుసు, స్నేహితుడితో మాట్లాడుతూ ఉండిపోయి ఉంటారు కదా. అంటే మరి ఆ మాటల్లో పడి నన్ను మర్చిపోయారు. మర్చిపోవటం అంటే మర్చిపోవటం. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన సంగతి కూడా మీరు చూసుకోలేదు కదా. అదేంటండి స్నేహ? పర్వాలేదండి. భర్త కోసం ఎదురు చూడడం ఒక్కటే భార్య పని. కానీ మగాడికి ఎన్నో బాధ్యతలుంటాయి, ఎన్నో పనులుంటాయి. వాటిలో పడితే ఇల్లు ఇల్లాలు అన్నీ మర్చిపోతారు. కానీ మేం మా పనుల్ని మర్చిపోకూడదు కదా. వద్దు స్నేహ, నాకొద్దు. ఏ, అక్కడే భోంచేశారా స్నేహితులతో కలిసి? వసుంధర వదిన, సుకన్య, అర్జున్, అపర్ణ, అందరూ రండి. అమ్మా, ఎప్పుడొచ్చావు? ఎందుకొచ్చావు అని అడుగు. ఎందుకొచ్చావు? నీకింత అన్యాయం జరిగిందని తెలిస్తే రాకుండా ఎలా ఉంటానే? నాకేం అన్యాయం జరిగిందమ్మా? ఎందుకే దాస్తావు? ఎన్నాళ్ళు దాస్తావు? ఇప్పుడు దాయగలవు, రేపు దాయగలవా? రోజు రోజుకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని దాయగలవా? అమ్మా, అమ్మా, ఏమ్మా వసుంధర, అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంటావని నమ్మి నా కూతుర్ని ఇక్కడ పెడితే దీనికి ఇంత అన్యాయం చేస్తావా? సారీ శారదా. నువ్వు సారీ చెప్తే నా కూతురికి జరిగిన అన్యాయం న్యాయమైపోతుందా? ఏం సుకన్య, నువ్వు ఆడదానివేగా,
చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని ఎలా జరగనిచ్చావు? నాకు తెలియకుండా జరిగిపోయింది అత్తయ్య. తెలిస్తే జరగనిచ్చేదన్నా. ఎరా అర్జున్, చదువుకున్నావు కదా, ఒక పెళ్లి చేసుకున్నావు కదా, మరో ఆడపిల్లకి ఎలా అన్యాయం చేయాలనిపించిందిరా? నీకసలు మనసులా వచ్చిందిరా? అసలు మిమ్మల్ని లాభం లేదు. అసలు ముద్దాయి అపర్ణ. ఏమ్మా అపర్ణ, నీకు ఒక చెల్లెలుంది కదా, తనకు ఇలాగే జరిగితే నువ్వు సహిస్తావా? మిమ్మల్ని నమ్మి పెళ్లి కాని ఆడపిల్లని ఇంట్లో ఉంచితే ఇంత అగాయిత్యం చేస్తారా? మీరసలు మనుషులేనా? మా సంగతి పక్కన పెట్టండి. అసలు మీరు తన కన్న తల్లేనా? వయసు వచ్చిన ఆడపిల్లని అక్కడ ఇక్కడ వదిలేయడం ఏంటి? ఏ మీకిల్లు లేదా? ఇంట్లో జరుగుబాట్లేదా? అంటే నాదా తప్పు? ఇది ధర్మసత్రమని ఇందుని ఇక్కడ పెట్టలేదు. ఇది ఇందు మేనత్తిల్లు. ఇక్కడ ఉండే హక్కు దానికుంది. హక్కుండొచ్చు, కానీ హద్దుల్లో కూడా ఉండాలి. పెళ్లి కానంత వరకే అర్జున్ తనకి బావ. పెళ్ళయ్యాక పరాయి మనిషితో సమానం. అంటే నా కూతురు హద్దులు దాటిందంటున్నావా? మరి నా భర్తతో తన హనీమూన్కి వెళ్ళడం ఏంటి? వాళ్ళిద్దరికి పెళ్ళయిందా? ఆయన భార్య నేను కాని తను కాదుగా. హద్దులు దాటి దిగజారి ప్రవర్తిస్తోంది తను. మీరంటున్న అన్యాయం ఏదీ జరగలేదు. అంత అబద్ధం, నాటకం. ఇక్కడ మనకి న్యాయం జరగదమ్మా. అడిగితే ఇలాగే మనదే తప్పని మన నోర్లు మోయిస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే గాని మనకి న్యాయం జరగదమ్మా. అవును, వీళ్ళకి పోలీసులే కరెక్ట్. పద. ఆగండి అత్తయ్య, పోలీసుల దాకా ఎందుకు? మనం పరిష్కరించుకుందాం. ఈ ముక్క నీ భార్యకి చెప్పరా? మాదే తప్పన్నట్టు నీ కళ్ళ ముందే ఎలా ఎగురుతుందో చూస్తున్నావా? తప్పు మీది కాక మాదా? అంతా కలిసి నాటకాలు ఆడుతున్నారు. మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళండి. చూసావా? పోలీస్ స్టేషన్కి వెళ్ళమని తనే అంటుంది. వెళ్దాం పదవే. ప్లీజ్ అత్తయ్య. అపర్ణ, నువ్వు కాసేపు కామ్గా ఉండు. ఏంటండి కామ్గా ఉండేది? తప్పు వాళ్ళు చేసి మనల్ని అండవెందుకు? సరేనమ్మా, తప్పు మాదే. వీడేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దంటున్నాడు, నువ్వేమో వెళ్ళమంటున్నావు. ఒక పని చేద్దాం, పోలీస్ స్టేషన్కి కాకుండా మీ పుట్టింటికి వెళ్దాం. అక్కడ మీ అమ్మ పెద్ద జడ్జి గారు కదా, విషయం ఆవిడతో చెప్పి ఏం తీర్పిస్తుందో ఇవ్వమందాం. ఏమ్మా, ఈ ఒప్పందం నీకు సమ్మతమేనా? వద్దు. ఎందుకొద్దు? అమ్మకి ఈ విషయం తెలిస్తే నిజాలు పక్కన పెడితే తన గుండె ఆగిపోతుంది. అలా జరగకూడదు. చెప్పమ్మా, మీ పుట్టింటికి వెళ్దామా? మీ అమ్మనే న్యాయం అడుగుదామా? అక్కడికి తనొచ్చినా నేను రాను. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. బాగుందమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళక మీ ఇంటికి వెళ్ళక మరి నా పిల్లకి న్యాయం జరిగేది ఎలా? నాకు వారం రోజులు గడువివ్వండి. ఇస్తే ఏం చేయాలో ఆలోచించి చెప్తాను. నమ్మకం ఏంటి? వారం తర్వాత కూడా నేను సమాధానం చెప్పకపోతే మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు. అయ్యో అమ్మా, అపర్ణ నేను అలా బయటికి వెళ్ళొస్తాం. ఎక్కడికి రా? వాకింగ్ చేస్తే అపర్ణ ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ చెప్పారు. మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి బావా? నీకేమైంది? నేను కాలు కదపకూడదని డాక్టర్ చెప్పారు కదా. అత్తయ్యేమో నడవలేని పరిస్థితి. అయ్యో, వదినకేమో జ్వరం. మీ బాధలు పోగొట్టుకోవడానికి నేను కొన్ని మందులు తెచ్చాను. ఇప్పుడే ఇస్తాను.